ప్రజాధనంతో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం, ఇంట్లో ఆడవాళ్లని రాజకీయాల్లోకి లాగడం దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ఠగా భావించాలా? ఆడవాళ్లని కార్లతో పోల్చే జగన్ సంస్కారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిసారి పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడే జగన్ తన ఇంట్లో వాళ్ల పెళ్లిళ్ల గురించి ఎందుకు మర్చిపోతున్నారు? అందరినీ పేరు పెట్టి పిలిచే జగన్ పవన్ని మాత్రం దత్తపుత్రుడు అని పిలవడానికి పవన్పై ఉన్న అంతులేని ద్వేషమే కారణమా? రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం నేరమైతే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టుల పొత్తులతోనే అధికారానికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి పొత్తులతో వచ్చిన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా నేరం చేసినట్లేనా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యాదీవెన నిధులు జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పవన్ వైవాహిక జీవితంపై నీచమైన విమర్శలు చేశారు. 4 ఏళ్లకోసారి కార్లను మార్చిన విధంగా భార్యలను మారుస్తాడని పవన్పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఆట వస్తువులుగా చూస్తాడని, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని గౌరవించడు గాని చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలని కోరుకుంటున్నాడని విమర్శించారు. ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉంటుందని, చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని, ఈ దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2 విషయాలు కలిస్తే అమృతం తయారవుతుందా? 4 వంచకులు కలిస్తే జనానికి మంచి చేస్తారా అని ప్రశ్నించారు. భీమవరం ప్రజలు తెలివైనవారని, వచ్చే ఎన్నికల్లో విజ్ఞతతో ఓటు వేయాలని సూచించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసుపై జగన్ ప్రశంసలు కురిపించారు. ఓ సినిమా హీరోని ఓడించిన రియల్ హీరో సీనన్ అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని గ్రంథి శ్రీనివాస్ అడిగిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. భీమవరం అభివృద్ధికి అవసరమయ్యే నిధులు మంజూరు చేస్తున్నట్టుగా సీఎం జగన్ ప్రకటించారు. ఈ విధంగా పవన్ను లక్ష్యంగా చేసుకుని జగన్ చేసిన విమర్శలకు పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే ప్రతిసారి పవన్ పెళ్లిళ్లపై దిగజారి విమర్శలు చేసే జగన్ తన కుటుంబంలో తన ముత్తాత, తాత, బాబాయ్, చెల్లి కూడా 2-3 పెళ్లిళ్లు చేసుకున్న విషయం మర్చిపోవటం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక జగన్ విషయానికొస్తే అతనిపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలా తన కుటుంబంలోనూ తన వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో లోపాలుంచుకుని గురివింద గింజలా జగన్ విమర్శించటం జన సైనికులంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా రోజురోజుకు దిగజారుడు రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతున్న జగన్ నీచ మనస్తత్వాన్ని జనసేన వర్గాలతో పాటుగా తటస్థ ఓటర్లు, బాధ్యతగల రాజకీయ మేధావులు కూడా చీకొడుతున్నారు. తన దోపిడీ ప్రశ్నించినందుకే పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ నీచమైన విమర్శలు చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. దోచుకోవటం మినహా పరిపాలించడం చేతకాని అసమర్థ ముఖ్యమంత్రంటూ జగన్పై జనసైనికులు విరుచుకుపడుతున్నారు. తన అసమర్థ, అవినీతి, అరాచక పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న కారణంగానే జగన్లో అసహనం కట్టలు తెంచుకుంటోందని జనసైనికులు ఘాటుగా విమర్శించారు. అసలే ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డి జనసేన, టీడీపీల పొత్తు కుదరగానే చలిజ్వరంతో వణికిపోతున్నాడని విమర్శించారు. జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల కన్నా అత్యంత ఘోరంగా ఓడిపోయి తన రాజకీయ చరిత్ర ముగిసిపోతుందని జగన్ భయపడుతున్నారని జనసైనికులు ఎద్దేవా చేశారు. అందుకే పవన్ పెళ్లిళ్లపై నీచంగా మాట్లాడుతున్నారని, పవన్ పెళ్లిళ్లతో రాష్ట్రానికి ఎలాంటి నష్టం లేదని, అది పవన్కి, అతని మాజీ భార్యలకు మాత్రమే సంబంధించిన విషయమని, అయినా చట్టబద్ధంగా విడాకులు తీసుకుని పవన్ మరో పెళ్లి చేసుకున్నారని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. కానీ పవన్ మాజీ భార్యలెవరూ పవన్పై విమర్శలు చేయటం లేదని, అయితే పరిపాలన చేతకాని అసమర్థ, అవినీతి ముఖ్యమంత్రి జగన్ మాత్రం ప్రజాధనంతో జరిగే ప్రతి బహిరంగ సభలో పవన్ పెళ్లిళ్లపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని జనసైనికులు విమర్శించారు. నిజానికి లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోచుకుంటున్న జగన్ గ్యాంగ్ వల్లే రాష్ట్ర ప్రజల భవిష్యత్ నాశనమవుతోందని జనసైనికులతో పాటుగా రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడే ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్ ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకెంతగా దిగజారి రాజకీయాలు చేస్తారో అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.